ఈ లోకంలో డబ్బున్న వాళ్ళు ఎలా ఉండాలో తెలుసా? గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచుడని. ఇంకా ధనవంతులు ఎలా ఉంటారో తెలుసా? చాలా వరకు ఎక్కువ శాతంగా కనబడేది ధనవంతుల్లో ఉండే లోపం ఏంటో తెలుసా? అక్కడ చెప్తున్నాడు ఏమిటది? గర్వం. గర్వం ఉంటుంది. నాకు ఇంత ఆస్తి ఉంది, నాకు ఇంత డబ్బు ఉంది, ఎవరు ఏం చేయగలరు నన్ను? ఒకవేళ ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళని ఎదిరించగలిగే స్తోమత నాకు ఉంది. డబ్బు కానీ, హోదా కానీ, ఏదైనా ఉద్యోగం కానీ ఇవి ఉన్నప్పుడు వాళ్ళకు ఒక తెలియని గర్వం ఉంటుంది. వాళ్ళకి తెలీదు, వాళ్ళు అనుకోరు నాలో ఈ గర్వం ఉంది అని. కానీ ఖచ్చితంగా కొంతమందిలో, అందరినీ అనకూడదు, కొంతమందిలో ఉంటుంది. కానీ దేవుడు అంటాడో వాటిని బట్టి మీరు గర్వించొద్దు అంటున్నాడు. ఎందుకు? ఈ లోకంలో డబ్బున్న వాళ్ళు ఎలా ఉండాలో తెలుసా? గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచుడని. ఇంకా ధనవంతులు ఎలా ఉంటారో తెలుసా? చాలా వరకు ఎక్కువ శాతంగా కనబడేది ధనవంతుల్లో ఉండే లోపం ఏంటో తెలుసా? అక్కడ చెప్తున్నాడు ఏమిటది? గర్వం. గర్వం ఉంటుంది. నాకు ఇంత ఆస్తి ఉంది, నాకు ఇంత డబ్బు ఉంది, ఎవరు ఏం చేయగలరు నన్ను? ఒకవేళ ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళని ఎదిరించగలిగే స్తోమత నాకు ఉంది. డబ్బు కానీ, హోదా కానీ, ఏదైనా ఉద్యోగం కానీ ఇవి ఉన్నప్పుడు వాళ్ళకు ఒక తెలియని గర్వం ఉంటుంది. వాళ్ళకి తెలీదు, వాళ్ళు అనుకోరు నాలో ఈ గర్వం ఉంది అని. కానీ ఖచ్చితంగా కొంతమందిలో, అందరినీ అనకూడదు, కొంతమందిలో ఉంటుంది. కానీ దేవుడు అంటాడో వాటిని బట్టి మీరు గర్వించొద్దు అంటున్నాడు.